కేసీఆర్ గారి అజెండా అదే మేము ప్రతిపక్షంగా ఉండి అధికార పక్షమైన కాంగ్రెస్ మీద ఏముందో మాకు క్లియర్ కట్ గా తెలిసిపోయింది, ప్రజలకు కూడా తెలిసిపోయింది. వాళ్ళకి టైం ఇవ్వాలి. వాళ్ళు ఎందుకంటే సార్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మార్పు కోరుకున్నారు. సరే ఏదో రకంగా చిన్నదా పెద్దదా మార్పు కోరుకున్నారు. 1.8 తోనో మేము ఓడిపోయినాం, పర్లేదు. సరే ప్రజలకు తెలిసి రావాలి కదా, మీరు కోరుకున్నారు మార్పు, ఆ మార్పు ఏందో వాళ్ళకి అర్థం కావాలా. అట్లే వీళ్ళకు కూడా టైం ఇవ్వాలా. ఎందుకంటే ఈ రోజు అధికారంలోకి వచ్చి రేపే మనం విమర్శిస్తే కూడా కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి టైం ఇచ్చాడు సార్, సంవత్సరంన్నర దగ్గర అవుతుంది, వాళ్ళకి టైం ఇచ్చాడు. ఒక ప్రతిపక్షంగా మా ఎజెండా ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఇక్కడ ఈ రోజు మేమేం కోరుకుంటున్నాం అంటే కార్యకర్తలకు ఏం కావాలో అది ఇస్తాడు. ఎందుకంటే 25 years నుంచి ఈ రోజు 25 years సభ జరుపుకుంటున్నామంటే కేసీఆర్ సార్ అంటే వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు 25 సంవత్సరాలు జరుపుకొని సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాం. సో వాళ్ళకు తగ్గట్టుగా స్పీచ్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, సార్ నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ ఈ రోజు ఖచ్చితంగా సార్ చెప్తారని అయితే మాకు ఆశ ఉంది. అట్లే ఈ రీసెంట్ గా ఎందుకంటే మనము చూస్తున్నాం, సార్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టలే ఈ మధ్య ఏదైతే జరుగుతున్న హెచ్సియు కానివ్వండి, లేకుంటే లగచర్ల భూముల గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి కేసీఆర్ సార్ పూర్తి స్థాయిలో స్పందించలేదు. తను డైరెక్ట్ గా మామూలుగా స్టేట్మెంట్స్ మాత్రం వచ్చినాయి. సో దాని గురించి కూడా మాట్లాడొచ్చు అనేది అయితే నేను అనుకుంటున్నా. అయితే ఇంతవరకు సంవత్సరంన్నర పాలనలో ఇంతవరకు ప్రతిపక్ష నేతగా ఇంతవరకు కేసీఆర్ గారు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు ఇంత సడన్గా సభలో పార్టీ మాట్లాడడానికి ఏముంది? ఇది బయటికి రావడము రాకపోవడం అని కాదండి, ఇది 25 సంవత్సరాలు అవుతుంది. ఒక ప్రాంతీయ పార్టీకి 25 సంవత్సరాలు అంటే చిన్న మ్యాటర్ కాదు. ఒక ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు, అది కూడా రాష్ట్రం లేని పార్టీ తర్వాత తెచ్చుకున్నాం, సపరేట్గా తర్వాత తెచ్చుకున్నాం. అంటే ఒక 14 ఏళ్ళు రాష్ట్రం లేకుండా పరాయి వాళ్ళతో నాకు కొట్లాడి మరి ఇప్పుడు ఇంకో 10 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు ఉమ్మడి పాలనలో, పరాయి పాలనలో 14 సంవత్సరాలు మేము నిలబడ్డాం. ఇప్పుడు 10 సంవత్సరాలు నిలబడ్డాం. అంటే 25 సంవత్సరాలు కంటిన్యూస్గా నిలబడ్డాం. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఆయన ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో ఇదేదో కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడడం అది అందుకోసం కాదు, ఇప్పుడు కొత్తగా వస్తున్నదని ఏమీ లేదు. ఆయన కొత్తగా రావడం ఏంటంటే ఆయన ఎప్పుడు ప్రజల మనసులో ఉన్నాడు. మీరు పోయి ఏ రైతును అడిగినా మళ్ళీ మాకు కేసీఆర్ గారు కావాలని వాళ్ళే అంటున్నారు. మేము కొత్తగా సార్ ఈరోజు కనిపించాల్సిన అవసరం లేదు, ఏ రైతును అడిగినా చెప్తారు. సో ఈరోజు సార్ బయటికి రావడం అనేది ఏదో స్పెషల్ కాదు, మా కొరకు వస్తున్నాడు. మా లాంటి కార్యకర్తలు, ఉద్యమకారులు, ఇంకెంతో మంది నాయకులు ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ సిల్వర్ జూబ్లీ కారణంగా ఆయన సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ఆయన వస్తున్నారు తప్ప ఎవరినో ఎదిరించాలని, ఈ రోజు ఏదో మునిగిపోయింది పార్టీ ఏదో కూలిపోతుంది అనే ఉద్దేశంతోనే కాదు. అవునండి, వాళ్ళు అమరుగానే 5-6 హామీలు ఇచ్చారు, ఒకటి కూడా అమలు చేయలేదు. ఫ్రీ బస్ ఇచ్చారు మహిళలకి, అది కూడా అవసరం లేదని మహిళలు కూడా తిడుతున్నారు. రైతులకి